కర్ణుడి మనస్సులో ఒక భావము ఉన్నది అని పండితుల అభిప్రాయం. పెద్దలు ఏం చెప్తారంటే, క్షత్రియ వంశ స్త్రీకి పుట్టినప్పటికీ సూర్యుడికి కుంతి గర్భంలో పుట్టిన తాను రాజ్య సుఖాలకు దూరమై ఒక సూతపుత్రుడి మాదిరిగా జీవితం గడపవలసి వచ్చింది. కనీసము ఆయన తోబుట్టువులైన తమ్ముళ్ళు పాండవులు 5 కూడా వాళ్లకు రాజ్యానికి అధికారం లేకుండా వాళ్ళు కూడా ఏదో దేబరిస్తూ బతకవలసిన పరిస్థితి ఏర్పడ్డది. మహాభారత కురువంశ సామ్రాజ్యానికి వాళ్ళు తన తమ్ముళ్ళైన రాజసుఖాలకు దూరంగా ఉండటం ఆయనకి ఇష్టం లేక కౌరవుల పక్షంలో ఉండవలసి వచ్చి ఆ పక్షంలో ఉంటూనే యుద్ధము జరిగితే గాని పాండవులకు ఈ రాజ్యం దక్కదు, యుద్ధము జరిగితే గాని అవతల వాడు రాజ్యాన్ని ఇవ్వడు, జరగకుండా సంధికి వాళ్ళు ఒప్పుకోరు, రాజ్యం ఇవ్వరు. కాబట్టి యుద్ధం జరగాలి, యుద్ధంలో పాండవులు గెలవాలి, గెలిస్తే గాని పాండవులకు ఈ రాజ్యము రాదు అని చెప్పి కర్ణుడు ఆ పక్కన ఉంటూ యుద్ధానికి ప్రేరేపిస్తూ వచ్చాడు. చెడ్డ పనులకు వాళ్లను ప్రేరేపిస్తూ తానెట్లా బలైపోయినాడు, ప్రేరేపిస్తూ యుద్ధానికి రెచ్చగొడుతూ యుద్ధం జరిపించే మార్గాన్ని ఎంచుకొని చేశాడు.